హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ మేకింగ్ తెలుగు. ఈరోజు వీడియోలో మా సండే స్పెషల్ మీతో షేర్ చేయబోతున్నానండి. మీరు ఈరోజు ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు కర్రీ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. రొయ్యల కర్రీ చేస్తున్నానండి. చాలా బేసిక్ మసాలాతో చేస్తున్నాను. ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా రొయ్యల్ని నీట్గా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఆవిరి పట్టించుకోవాలండి. ఒక గిన్నెలో వేసుకొని చూడండి, ఇలా వాటర్ అంతా వస్తూ ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు మనం ఇలా ఉడికించుకోవాలి. రొయ్యల్ని మరీ ఎక్కువ ఉడికించకూడదండి, అవి ముక్కలు గట్టిగా అయిపోతాయి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగోదన్నమాట. ఈ రొయ్యల కర్రీ టేస్ట్ అంతా మనము ముక్కల్ని ఎలా ఉడికించుకున్నామా అన్న దాన్ని బట్టే ఉంటుందండి. సో ముక్కల్ని జాగ్రత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు ముక్కలు ఉడికిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక పచ్చిమిర్చి వేశానండి. తర్వాత ఉల్లిపాయలు నేను కచ్చా పచ్చిగా ఇలా దంచి వేశాను. మీకు కావాలంటే ముక్కలుగా వేసుకోండి. చెప్పాను కదా నేను చాలా బేసిక్ మసాలాతో చేస్తున్నానని, అందుకని నాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను పేస్ట్ చేసి వేశాను. ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఇలా కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే ఉల్లిపాయ పేస్ట్ అడుగంటేస్తుంది. మనం ఆయిల్ కూడా కొంచెమే వేసాం కదా. 2 నిమిషాలు కలుపుతూ వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు దీనిలోకి మనం టమాటాలని పేస్ట్ చేసి వేసుకుందామండి. నేను పేస్ట్ లాగా చేసి వేస్తున్నాను పులుసు కోసం. మీరు ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోండి. ముక్కలుగా వేసేటట్లయితే చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. అప్పుడు పులుసు అనేది బాగా వస్తుందండి, గ్రేవీ కూడా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దామండి, అంతా కలిసిపోయేలాగా బాగా ఉడికించుకోవాలి. దీన్ని టమాటాలో వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. ఇట్లా బాగా ఉడికించుకున్న తర్వాత మిగతా మసాలాలన్నీ వేసుకోవాలి. మీరు రొయ్యల కూరని ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి. చూడండి, టమాటా కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మిగతా మసాలాని యాడ్ చేసుకుందాం. నేను మసాలాలు దీనిలో పెద్దగా వేయట్లేదండి, చెప్పాను కదా చాలా బేసిక్ మసాలాతో చేస్తున్నానని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు వేసేటప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకోండి. ఈ కర్రీలోకి నేను ఫ్రెష్గానే వేసానండి. బేసిక్ మసాలాతో మనం చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం నిల్వ ఉంచిన మసాలాతో చేసినట్టయితే టేస్ట్ అంత బాగోదండి, వేరే టేస్ట్ వస్తుంది. ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు కూడా వేసి బాగా కలిపేయండి. ఇప్పుడు కర్రీలోకి మనం ఉప్పు వేసుకుందామండి. నేనైతే కల్లుప్పే వేస్తాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసండి, నేను ఖచ్చితంగా కల్లుప్పే వేస్తానని. కల్లుప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీకు నచ్చకపోతే సాల్ట్ అయినా మీరు వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. కానీ సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది నాకు పెద్దగా నచ్చదు కాబట్టి నేను కల్లుప్పే వేస్తాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం పెరుగు వేసుకుందామండి. పెరుగుని కొంచెం బీట్ చేసి వేసుకోండి కలిపేసి, ఎందుకంటే కుదుపలు ఉంటే మనం కలిపేటప్పుడు తొందరగా కలవదు అనమాట. అందుకని ముందే మనం కలిపి వేసుకున్నాం అనుకోండి, ఈజీగా కలిసిపోతుంది కర్రీలోకి. అప్పుడు గ్రేవీ కూడా మనకి చాలా చక్కగా వస్తుంది అనమాట. ఇట్లా ఈవెన్గా అంతా కలిసేలాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంచుకుందామండి. చూడండి, మూత తీసి చూసుకుందాం. చూడండి, కర్రీలోకి మనం వేసిన పెరుగంతా ఎలా ఈవెన్గా కలిసిపోయిందో ఒక చోట కూడా మనకి కనిపించట్లేదు. ఇట్లా ఈవెన్గా కలిసిపోవాలండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. కారం మీకు నచ్చినంత వేసుకోండి, నేనైతే కొంచెమే వేస్తున్నాను. కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దామండి 2 మినిట్స్. కారం కూడా బాగా వేగాలి ఈ మసాలాతో పాటు. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఇంకా రాబోతున్నాయండి. ఇప్పుడు మనం కర్రీలోకి రొయ్యలు అనేది యాడ్ చేసుకుందాం. రొయ్యలు వేసుకున్న తర్వాత మసాలా అంతా రొయ్యలకు పట్టిద్దామండి. 1 నిమిషం అంతా కలిపేసుకుందాం, రొయ్యలకి పట్టేలాగా మసాలా అంతా. ఇలా కలిపేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు రొయ్యల కర్రీ ఎలా చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గించుకుందామండి. తర్వాత మూత తీసి చూద్దాము. ఇలా 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఎసరు పోసేసుకుందామండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మీకు ఫ్రైలాగా కావాలంటే కొంచెమే వాటర్ వేసుకొని కొంచెం దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలండి కర్రీని. ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఈ టైప్లో. నేను ముందు వీడియోస్లో అది కూడా మీకు చూపిస్తాను. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత మరిగించుకోవాలండి బాగా. చూసారా, చాలా బాగా మరుగుతున్నాయి కదా. ఇలా కలుపుకుంటూ ఉండండి.
ఈ స్టేజ్లో మీకు ఉప్పు అనేది చెక్ చేసుకోండి, మీకు సరిపోతే ఉంచుకోండి, అలాగే లేదంటే ఉప్పు కానీ కారం కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఒక నిమ్మకాయ యాడ్ చేశాను. ఇక్కడ నిమ్మకాయ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే రొయ్యల టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం ఈవెన్గా ఉంటుందని నేను వేసాను నిమ్మకాయ. మీరు కూడా ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉండకపోతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నిమ్మకాయ వేయడం వల్ల. వేసిన తర్వాత నేను గరం మసాలా కూడా వేసానండి. గరం మసాలా వేసి కలిపేసుకుందాం. నేను ఈ కర్రీలో మీరు ముందు నుంచి నా వీడియో చూసినట్లయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా మాత్రమే వేసాను, ఇంకా ఏ మసాలాలు నేను వేయలేదండి. మీరు కూడా ఇలా బేసిక్గా చేసుకోవచ్చు కర్రీని, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసి ఇంకా మన కర్రీని ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. కొత్తిమీర మీ దగ్గర ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఈ కర్రీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒక డ్రింక్ని అయితే తయారు చేద్దామండి. ఇది సూపర్ హెల్తీ డ్రింక్ అనమాట. మేము లంచ్ తర్వాత ఈ డ్రింక్ని తీసుకున్నాము, ఒక 2 hours తర్వాత. ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ జ్యూస్లో ఏవేవి వేసామో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి, చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బెల్లం అయితే వేసానండి. నేను చెక్క బెల్లం యూస్ చేస్తానండి. తర్వాత కొంచెం అల్లం ముక్కలు వేసాను. అల్లం ముక్కలు కూడా వేసిన తర్వాత పుదీనా వేసానండి. నేను హ్యాండ్ఫుల్గా తీసుకున్నాను పుదీనా. మీరు కూడా తీసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుదీనా మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. తర్వాత నిమ్మకాయ రసం కూడా పిండానండి. ఒక నిమ్మకాయ రసం అంతా నేను పిండేశాను. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో, ఇలా ఈవెన్గా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క యాడ్ చేసుకోండి. నిమ్మకాయ మీకు సరిపోతే వేసుకోండి. ఫస్ట్ మనం యాడ్ చేసుకున్నాం కదా, నేను సరిపోలేదని మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో జాలిగట్ట ఒకటి పెట్టుకొని జ్యూస్ వడపోసుకునే గంట అంటారు కదా, అది పెట్టుకొని నేను వడపోస్తున్నాను. చూడండి ఇలా జ్యూస్ అంతా గరిటలో పోసేసి మనం వడపోసుకుందాం. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తగ్గిపోతాయండి. ఈ జ్యూస్లో మనం పుదీనా, అల్లం ఇలాంటివన్నీ వేసాం కదా, అల్లం వల్ల మీ అందరికీ తెలుసు కదా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా కడుపులో చెడు బ్యాక్టీరియా ఉన్నా చచ్చిపోతుంది అనమాట. ఇంకా పుదీనా మనం మౌత్ ఫ్రెషనర్గా కూడా వాడుతూ ఉంటాం కదా. మనము ఈ జ్యూస్లో బెల్లం కూడా యాడ్ చేసాం కదా, బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, మనందరికీ తెలుసు కదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కూడా ఈ జ్యూస్ని తాగొచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా డైజెషన్ ప్రాబ్లం అయితే మనకి తగ్గిపోతుందండి. పిల్లలకైతే చాలా మంచిది. పిల్లలకి తరచుగా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, వారానికి ఒకసారి ఈ జ్యూస్ని కనుక మీరు పిల్లలకి ఇస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ పూర్తిగా తగ్గిపోతాయండి. మీకు ఎలా అనిపించింది, నా జ్యూస్ నచ్చిందా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి నా వీడియోని. ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.